ప్రవీణ్ పగడాల గారికి అసలు మద్యం సేవించే అలవాటే లేదు. మేబీ ఒకప్పుడు ఉందేమో కానీ ఇప్పుడు లేదు. ఎవరైనా తాగినా గానీ వాళ్ళకి గంట సేపు క్లాస్ పీకుతారు అని చెప్పేసి చెప్తున్నారు వీడియోస్‌లో. ఆయన ఒకానొక వైన్ షాప్‌లో వైట్ డ్రాప్స్ అనేటువంటి అది రమ్మో, విస్కీయో తెలీదు. దాన్ని పర్చేస్ చేసి ఆయన తీసుకొని వెళ్ళినట్టుగా అండ్ ఒకానొక చోట ఆయన కూర్చోవడం అండ్ ఇట్లాంటి ఫొటోస్ కూడా బయటికి రావడం కూడా జరిగింది. తాగి డ్రైవ్ చేయడం వల్లే ఆయన మరణించడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు కలుస్తున్నాయి. ఒకటి, ప్రవీణ్ పగడాల గారు ఏదైతే వీడియో బయటకొచ్చిందో అది ఫేక్ అని చెప్పి మరికొంతమంది బయటికి రావడం కూడా జరుగుతుంది. హిందూ సోదరుల దగ్గర నుంచి ముస్లిం సోదరుల వరకు కూడా చాలామంది ఆ యొక్క ఇన్సిడెంట్ నిజమా కాదా అని తెలుసుకోకుండా చాలామంది పాస్టర్లు చాలా విధాలుగా వీడియోలు పెట్టడం జరుగుతుంది. అండ్ సోషల్ మీడియాలోకి వచ్చేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇది హత్యే, హిందూ మతోన్మాదులే చేశారు అని మాట్లాడడం జరుగుతుంది. షమీ అనేటువంటి ఒక పర్సన్ ఈయనకి థ్రెటనింగ్ కాల్స్ ఎందుకు చేశారు అని అనడానికి ఒక వీడియో కూడా బయటికి రావడం జరిగింది. సో ఆ వీడియో నేను ఇప్పుడు ప్లే చేస్తాను, ఒకసారి చూద్దాం. మేక మేక గొర్రె కాదు, మేక మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు, సుగంధాలు. సెంట్ పోసుకుని వచ్చారు పొద్దున్నే మసీదుకు. ఒకడు వచ్చి చెప్పాడు, మొహమ్మద్ గారు వీళ్ళు మసీదుకి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతుంటే ఒకసారి ప్రీప్లాన్ మర్డర్, ఇంకొకసారి థ్రెటనింగ్, ఇంకొకసారి ఫ్యామిలీ థ్రెటనింగ్, ఇవన్నీ కూడా కాల్స్ అదే రోజు వచ్చినాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయమే కదా. కానీ అది ఒక 5 వారాల క్రితం వీడియో అది. దాన్ని మీరు అక్కడ ప్లే చేయడానికి గల కారణం ఏంటి? అంటే దాన్ని చూపించి ఏమన్నా ప్రూవ్ చేయాలనుకున్నారా లేకపోతే ఎట్లా? లేదు బ్రదర్, నేను అక్కడ చెప్పాలనుకున్న విషయం వేరే. అక్కడ ఏంటంటే ప్రవీణ్ అన్న మరణించగానే ఒక వీడియో పెట్టాను. అమ్మ నన్ను క్షమించండి, నాకు తెలియదు, ఇది మీరు ముందు పెట్టారనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే ఈయన ఎప్పుడైతే మరణించాడో చాలా ఫేక్ న్యూస్లు బయటకు వచ్చాయి బ్రదర్. ఓకే, హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు ఆల్రెడీ నేను మీ అందరికీ చెప్పాను మరొక వీడియోతో నేను ముందుకు రాబోతున్నాను అని. సో అదేంటంటే ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఆ ప్రవీణ్ పగడాల గారిది హత్య లేదా యాక్సిడెంట్ అనే దానిలో చాలామంది ఒక విధంగా చెప్పాలంటే 90% ఆఫ్ క్రిస్టియనిటీకి సంబంధించినటువంటి పాస్టర్లు, సో కాల్డ్ పాస్టర్లు అని చెప్పాలి, ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే లేదు, విజయవాడ నుంచి దారి మధ్య వరకు రప్పించి ఆయన్ని హత్య చేశారు అండ్ నమ్మించి ఎట్లా అంటే నమ్మించి తిమ్మిని బమ్మించేసి ఆయన విలిపించి ఏదో చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే నిజాలు అనేది ఎక్కువ రోజులు దాగవండి. ఇప్పుడు అలాగని నేను ఏదో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి. మాకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి. బట్ వీడియో ప్రకారమే మాట్లాడుతున్నాను. నేను కూడా పర్సనల్గా తీసుకుని మాట్లాడేది అయితే కాదు ఈ విషయంలో. ప్రవీణ్ పగడాల గారు ఆయన వెళ్ళేటువంటి స్పీడ్ కానివ్వండి బండి మీద, అండ్ దానికి తోడు ఆయన ఎక్కడెక్కడ ఏ విధంగా వెళ్ళారు, లేకపోతే సీసీటీవీ ఫుటేజెస్, ఇంకా నిజంగా చెప్పాలంటే పోలీసులు దండం పెట్టాలి. దారి పొడవునా ఉన్నటువంటి 300 సీసీ కెమెరా ఫుటేజెస్ని వాళ్ళు సెర్చ్ చేసి చెక్ చేసి అందులోంచి వీడియోస్ అన్నీ కూడా తీసి అండ్ దారి మధ్యలో ఉన్నటువంటి ఆ వైన్ షాప్ ఏదైతే ఉందో, మందుల షాప్, అదే వైన్ షాపు, సో ఆ వైన్ షాప్ సీసీ కెమెరా కూడా సెర్చ్ చేసి అన్నీ ప్రతిదీ కూడా చాలా వరకు ఏంటంటే ఉన్నాయండి. ఇన్ఫర్మేషన్ ఏంటంటే గట్టిగా ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు మద్యం సేవించే డ్రైవ్ చేశారు అని చెప్పేసి కొంతమంది చెప్తూ మొదలుపెట్టారు. అండ్ మరికొంతమంది ఏంటంటే ప్రవీణ్ పగడాల గారికి అసలు మద్యం సేవించే అలవాటే లేదు, మేబీ ఒకప్పుడు ఉందేమో కానీ ఇప్పుడు లేదు, ఎవరైనా తాగినా కానీ వాళ్ళకి గంట సేపు క్లాస్ పీకుతారు అని చెప్పేసి చెప్తున్నారు వీడియోస్లో. ఆయన ఒకానొక వైన్ షాప్లో వైట్ డ్రాప్స్ అనేటువంటి అది రమ్మో, విస్కీయో తెలీదు, దాన్ని పర్చేస్ చేసి ఆయన తీసుకుని వెళ్ళినట్టుగా కూడా ఒక వీడియో అయితే బయటికి రావడం జరిగింది. అండ్ ఒకానొక చోట ఆయన కూర్చోవడం అండ్ ఇట్లాంటి ఫొటోస్ కూడా బయటికి రావడం కూడా జరిగింది. కొంతమంది దీన్ని ప్రవీణ్ పగడాల గారు తాగి డ్రైవ్ చేయడం వల్లే ఆయన మరణించడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు కలుస్తున్నాయి. ఒకటి, కొవ్వూరు దగ్గర ఏ విధంగా అయితే బైక్ ఆయన నడిపించుకుంటూ అంటే నడుపుతూ వచ్చారు కదా, దానికి వాళ్ళు
ఈ యొక్క వీడియోని అటాచ్ చేసి చూసి ప్రవీణ్ పగడాల గారు తాగి డ్రైవ్ చేయడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ అదే కాకుండా ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు ఏదైతే వీడియో బయటకు వచ్చిందో అది ఫేక్ అని చెప్పి మరికొంతమంది బయటికి రావడం కూడా జరుగుతుంది. అది వచ్చిన తర్వాత చాలామంది అది ఎంత వైరల్ అయిందంటే, హిందూ సోదరుల దగ్గర నుంచి ముస్లిం సోదరుల వరకు కూడా చాలామంది ఇప్పుడు దీన్ని చూసి ఏమంటారు, ప్రవీణ్ పగడాల తాగలేదనేసి మీరు చెప్తారా అనేసి అన్నందుకు వాళ్ళు అంటే చాలామంది వాళ్ళు ఏం మాట్లాడే విధానం ఏంటంటే, నిజాన్ని ఒప్పుకోలేనటువంటి స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది అండ్ నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగేటువంటి సత్తా లేనటువంటి పొజిషన్లో క్రైస్తవ్యం ఉంది అని చెప్పేసి చాలామంది మాట్లాడడం జరుగుతుంది. సో క్రైస్తవ్యం గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే దానికి ముఖ్య కారణం ఎవరు, మనం దాని గురించి కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే మనం ఆ యొక్క ఇన్సిడెంట్ నిజమా కాదా అని తెలుసుకోకుండా చాలామంది పాస్టర్లు చాలా విధాలుగా వీడియోలు పెట్టడం జరుగుతుంది. అండ్ సోషల్ మీడియాలోకి వచ్చేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇది హత్యే, హిందూ మతోన్మాదులే చేశారు అని మాట్లాడడం జరుగుతుంది. మరి అలా చూసుకుంటే షమీ అనేటువంటి ఒక పర్సన్ ఈయనకి థ్రెటనింగ్ కాల్స్ ఎందుకు చేశారు అని అనడానికి ఒక వీడియో కూడా బయటికి రావడం జరిగింది. సో ఆ వీడియో నేను ఇప్పుడు ప్లే చేస్తాను, ఒకసారి చూద్దాం. మేక గొర్రె కాదు, మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు, సుగంధాలు. సెంట్ పోసుకుని వచ్చారు పొద్దున్నే మసీదుకు. ఒకడు వచ్చి చెప్పాడు, మొహమ్మద్ గారు వీళ్ళు మసీదుకి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి, మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు. ఈయన అన్నాడు, మీరు మసీదులోకి రావాకండి అన్నాడు. మీరు మసీదులోకి రావద్దు, ఇంట్లోనే చేసుకోండి అన్నాడు. నీ రాజు రా నా మందిరంలోకి అని పిలుస్తాడు. అంటే ఇక్కడ రియల్ మీనింగ్ ఏంటంటే, ముస్లింలు వాళ్ళ మసీదుల్లోకి ఆడవాళ్ళని ఎందుకు రానివ్వరు అనడానికి ఈయన ఒక ఎగ్జాంపుల్గా మహమ్మద్ ప్రవక్త గురించో ఎవరి గురించో మాట్లాడడం జరిగింది. అండ్ వాళ్ళు వంగుంటే రాలేక వాళ్ళు మేము మా వల్ల కావట్లేదు అని మాట్లాడడం వల్లే వాళ్ళని రానివ్వలేదు అనేసి చెప్పడం, సెంట్ గోటు మాంసం ఇవి మాత్రం ఇష్టం ఆయనకి అని మాట్లాడాలు. సో ఈ విధంగా ఇది మెయిన్ కాంట్రవర్సీకి దారితీసింది ఈయన లైఫ్లో. సో అలాంటి టైంలోనే షమీ అనేటువంటి ఒక పర్సన్, అంటే ఒక ముస్లిం వక్త అండ్ ఆ ముస్లిం దానికి సంబంధించినటువంటి ఒకనొక పర్సన్. సో ఆయన రియాక్ట్ అయ్యి కళ్ళు పీకేస్తాను, కాళ్ళు చేతులు నరికేస్తాను, నాలుక కోసేస్తాను అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అది జరిగిన 2 రోజులకో 3 రోజులకో ఈయన తిరిగి ఒక మెసేజ్ పెట్టడము, నన్ను చంపకండి, నేను క్షమాపణ కోరుతున్నాను, నేను మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను మాట్లాడింది, బట్ అయినా కానీ నేను మిమ్మల్ని నొప్పించినట్లయితే క్షమించండి అని చెప్పి ఈయన కూడా చెప్పేయడం జరిగింది. అక్కడితో సమస్యపోయింది, ఎవరిని ఏమి కించపరచుకోవాలో అయిపోయింది అక్కడితో. సో ఇది అయిపోయిన తర్వాత ఈయన హిందూ గ్రంథాల గురించి కూడా చాలా జిగుప్సకరంగా కూడా మాట్లాడారు, రాముడి గురించి కూడా చాలా విధంగా మాట్లాడారు. సో చాలామంది అంటే ఎనాలిసిస్ చేస్తున్నారు, ఆయన ఎనలైజ్ చేశారు, అంతేగాని ఆయన ఏం జడ్జి చేయలేన్నారు. చాలామంది హిందూ సోదరులు వాళ్ళు చిన్నపిల్లలు కాదు అండ్ ఏది కాదు. సో వాళ్ళు ఏమంటున్నారంటే, మేమన్నా చిన్నపిల్లలమా, మాకు తెలియదు ఏది మంచి ఏది చెడు అని. సో రాముడి గురించి సీత గురించి ఇలా మాట్లాడతారా అని చెప్పి వాళ్ళు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఈ విధంగా కాంట్రవర్సీస్ ఆయన లైఫ్లో రావడం వల్ల ఆయనకు ఒక విధమైనటువంటి అభద్రతా భావం అనేది పెరిగిపోయింది నిజం చెప్పాలంటే. సో ఆయనకి థ్రెట్టింగ్ ఉందనేసి తెలిసిపోయింది, ఆయనకి అర్థమైపోయింది. అప్పటికి కూడా ఆయన ఒకానొక వీడియోలో కూడా ఆయన చెప్పడం జరిగింది, ఒక మీటింగ్లో, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒంటరిగానే వస్తాను, ఒంటరిగానే వెళ్తాను, నాకు ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేదు, అంటే నలుగురిని 10 మందిని పెట్టుకోవాలనే ఇది నాకు లేదు, నాకు అంత ధైర్యం ఉంది నాకు అనేసి ఆయన చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఆయన వెళ్ళారు, వచ్చారు, అంతేగాని కానీ కొంతమంది పాస్టర్లు దాన్ని ఏమంటారు, ఆయన్ని నమ్మించి పిలిపించి భ్రమలో పెట్టి అక్కడి వరకు రప్పించి వాంటెడ్లీ కొట్టి చంపారు అని చెప్పేసి ఒక పాస్టర్ అంటారు. ఇంకొక పాస్టర్ ఏంటంటే ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్తున్నాడు. ప్రీ ప్లాన్ మర్డర్ అంటే చాలా వరకు కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే, ఒకసారి ప్రీ ప్లాన్ మర్డర్, ఇంకొకసారి థ్రెటనింగ్, ఇంకొకసారి ఫ్యామిలీ థ్రెటనింగ్, ఇవన్నీ కూడా కాల్స్ అదే రోజు వచ్చినాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయమే కదా. మరి ఇప్పుడు పోలీసులను మనం ఏమనాలి, పోలీసులకు చేతులకు దండం పెట్టాలా లేకపోతే ఎట్లా? వాళ్ళు దగ్గర 300 CCTV ఫుటేజెస్ని వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆయన ఎక్కడ వెళ్ళారు, ఏ టైంలో ఎక్కడున్నారు, ప్రతి ఒక్క వీడియోని వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది ఈరోజు. ఆ 300 CC ఫుటేజ్లో ఎక్కడెక్కడైతే ఆయన కనిపించారో
ఆ వీడియో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మన సోషల్ మీడియాలో ఉండడం అయితే జరిగింది. మరి ఇంతకంటే కూడా ఇంత క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు చూడు, దానికి మనం అభినందించాలి పోలీసుల్ని. కానీ పాస్టర్ల విషయానికి వస్తే వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఒప్పుకునే స్థితిలో లేరు. ముమ్మాటికి ప్రవీణ్ గారిది హత్యే అని మాట్లాడుతున్నారు. ప్రవీణ్ పగడాల గారిని హిందూ మతోన్మాదులు వెంబడించి చంపారు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా నిజాలా అబద్ధాలా అనేది చెప్పడానికి, తెలియజేయడానికి ప్రతి ఒక్కరికి పోలీసులు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మరికొంతమంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, ఆయన చనిపోయారు, ఆయన చనిపోయిన తర్వాత రెచ్చగొట్టుడు ప్రోగ్రాం పెట్టుకున్నారు అక్కడ. అంటే ఎప్పుడో జరిగిపోయింది, ఒక 5 నెలల క్రితం జరిగినటువంటి వీడియో ఒక ఆవిడ తీసుకుని వచ్చి పగిలిందా పగడాలా అనేసి ఆవిడ వీడియో చేశారు. అది ఒకానొక ఎట్లా అంటే డిబేట్ విషయంలో ఆవిడ మాట్లాడింది 5 వారాల క్రిందట. ఆ 5 వారాల క్రిందట దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, మనం శత్రువుల్లో చనిపోతే రెస్పెక్టబుల్గా మనం మాట్లాడతాము, అరే ఊరే కూడా మనం మాట్లాడడం చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాము, కానీ ఇక్కడ ఈవిడ ఎలా మాట్లాడుతుందో చూడండి అని చెప్పేసి ఆ వీడియో ప్లే చేయడం జరిగింది. కానీ అది ఒక 5 వారాల క్రితం వీడియో. కానీ అది ప్లే చేసి వీళ్ళు ఎంత నోరు జారారు అంటే, ఆవిడకి గుండు కొట్టించే దగ్గర నుంచి గొడ్డలు తీసి కొట్టేంత వరకు కూడా వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్లో కొంతమంది ఏమంటున్నారు, ఈ లెక్కలో మీరు ఏ విధంగా పాస్టర్లము అని చెప్పుకుంటున్నారు, మీరు ఏ విధంగా ఏ లెక్కలో మేము పాస్టర్లము, మేము దేవుడి యొక్క సేవను చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. అదీగాక ఒక ఆడామని ఆవిడ చేసింది ఎప్పుడో మాట్లాడిన మాటలు. అది ఇప్పుడు చెప్పాలంటే హిందువుల్లో చాలామంది ఎవరైతే ఈయనతోటి డిబేట్లు చేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి అపోనెంట్ని కోల్పోయామని చెప్పి బాధలో ఉన్నారు. వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు. ఒక మంచి అపోనెంట్ని కోల్పోయాము, మేమెందుకు ఆయన్ని చంపాల్సి వస్తుంది, ఆయన ఉంటేనే కదా ఇంకా మేము పదును పెట్టుకుని సరిగ్గా సమాధానాలు చెప్పగలగడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకునేటువంటి సమయం దొరుకుతుంది, మాకు మంచి అవకాశం దొరుకుతుంది. అలాంటి పనులు మాకు అలవాట్లేదు, మేము చెయ్యము. ఎందుకంటే మేము ఎవరినైనా సరే అపోనెంట్గా తీసుకుంటాం, ప్రాణహాని ఎప్పుడు కూడా తలపెట్టము, ఏదైనా సరే మాటలతోనే మేము తేల్చుకోవాలని చూస్తాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ దాన్ని క్రైస్తవ సోదరులు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇంకా దాన్ని అంతటితో వదిలిపెట్టకుండా దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు, ఏం లాభం వస్తుందని. నెక్స్ట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అజయ్ బాబు గారి గురించి. అజయ్ బాబు గారి విషయంలో చాలామంది కూడా కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది, ఆయన్ని కొన్ని మాటలు మాట్లాడుతూ పెట్టడం జరిగింది. బట్ ఇక్కడ నేను ఆ మాటలు రిపీట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అవి చాలా వరకు వల్గర్గా ఉన్నాయి కాబట్టి. సో నేను మాట్లాడే విధానం అంటే, అజయ్ బాబు గారు ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇప్పుడు లైవ్లో కనిపిస్తున్నటువంటి ఆధారాలకి పొంతన ఉన్నాయా లేవా, ఏమైంది ఇప్పుడు మీ మాటలు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో ఆ విషయమై ఒకసారి అజయ్ బాబు గారికి మనం మాట్లాడదాం, కాల్ చేసి మాట్లాడి సో ఈ యొక్క మాటల్ని మనం మీ అందరి ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అజయ్ బాబు గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. సో మనం వేరెవరికైనా ట్రై చేద్దాం, జాన్ పాల్ గారికి చేద్దాం. హలో జాన్ పాల్ గారు. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? జాన్ పాల్ గారు, ఒక చిన్న విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నాను, ఒక చిన్న వీడియోలో. సో మన ప్రవీణ్ పగడాల గారి గురించి ఒక చిన్న విషయం నేను మీతో మాట్లాడడానికి అని చెప్పి కాల్ చేయడం జరిగింది. ఇస్ దట్ ఓకే అండి, మాట్లాడొచ్చా? చెప్పండి బ్రదర్. ఓకే, తప్పకుండా. జాన్ పాల్ గారు, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిది మీ దృష్టిలో హత్య అంటారా లేకపోతే యాక్సిడెంటా? బ్రదర్ అది కన్ఫామ్ గా తెలియదు బ్రదర్. మీరు ఎలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా బ్రదర్. ఓకే, అంటే అది గంటకు అప్డేట్స్ మారిపోతున్నాయి దాని విషయంలో. కాబట్టి ఒక అప్డేట్ రాగానే ఇంకో గంట దాని కౌంటర్ ఇంకొకటి వస్తుంది. సో ఏంటంటే అది ఏంటి అన్నది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా బ్రదర్. నేను క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోతుంది. అసలు ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది, ఇంకో గంటకి దానికి ఆపోజిట్ లో వస్తుంది. అవును.
సో అధికారికంగా పోలీసులు ఒక విషయం చెప్పేంత వరకు ఉమ్, అది ఏంటన్నది నిర్ధారణ చేసుకోవడానికి భయం అనిపిస్తుంది బ్రదర్. ఓకే. అంటే మనం ఒకటి అనుకునే లోపు ఇంకోటి వచ్చేస్తుంది కదా. అవునవును. సో అధికారులు అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు, ఉమ్, దాన్ని ఏం జరిగింది సీన్ టు సీన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు ఉమ్, ఆ మామూలు వ్యక్తులు ఎలాగైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకంటే ఈగర్గా ఎదురు చూస్తున్నాను నేను. ఎందుకంటే ఒక విషయం క్లారిటీ కోసం అని. రైట్ బ్రదర్. అదే బ్రదర్. ఓకే జాన్ పాల్ గారు, కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడాలి ఇందులో. మీరు ఆ రోజు చనిపోయినప్పుడు చాలామంది పాస్టర్లు అందరూ కూడా రావడం జరిగింది, మీతో పాటు ఇంకా అదర్ పాస్టర్స్ కూడా ఉన్నారు. ఆ టైంలో మీరు ఒక వీడియో ప్లే చేయడం జరిగింది అక్కడ అవును ఆ బ్రదర్. సమూహంలో. అవును సో brother. ఆ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అందులో ఆవిడ పగిలిందా పగడాలా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ మీరు ఒక విషయం చెప్పారు ఏంటంటే, మనం శత్రువులకైనా సరే చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. కానీ అవును. ఇప్పుడు ఇక్కడ పగడాల గారి ప్రవీణ్ పగడాల గారికి ఇలా జరిగిన తర్వాత ఈవిడ ఏ విధంగా దూషిస్తూ ఎలా మాట్లాడిందో ఒకసారి వినండి అని చెప్పి మీరు వినిపించారు. అవును బ్రదర్. కానీ అది ఒక 5 వారాల క్రితం వీడియో అది. దాన్ని అవును మీరు brother. అక్కడ ప్లే చేయడానికి గల కారణం ఏంటి? అంటే దాన్ని చూపించి ఏమన్నా ప్రూవ్ చేయాలనుకున్నారా లేకపోతే ఎట్లా? లేదు బ్రదర్, నేను అక్కడ చెప్పాలనుకున్న విషయం వేరే. ఉమ్, ఆ, అక్కడ ఏంటంటే ఉమ్, ప్రవీణ్ అన్న మరణించగానే చాలా మంది వాళ్ళ ఛానల్లో ఉమ్, ఒక దేశద్రోహి చనిపోయాడు, ఉమ్, లేకపోతే ఇలాంటి వాడు చనిపోతేనే మంచిది, ఉమ్, లేకపోతే మా దేవుళ్ళు అన్నారు, లేకపోతే ఇలాంటి రిపోర్ట్ వస్తుంది చూడండి అంటూ చాలా హేట్ రైట్ స్ప్రెడ్ చేశారు. ఉమ్, సింపుల్ చెప్పాలంటే ఆయన మరణాన్ని సెలబ్రేట్ చేస్తున్నట్టుగా పోస్టులు పెట్టారు చాలా మంది. ఓకే. సో దాన్ని నేనేమన్నాను అంటే, ఇంకా కారణాలు తెలియదు కాబట్టి ఉమ్, ఎందుకని ఇలాంటి హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఇలా మాట్లాడటం తప్పు కదా. చివరికి ఉమ్, ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు కనీసం వీపునైనా చూడొచ్చు మనం. ఉమ్, అదే చనిపోతే మనం ఏముంటది మనకి. ఉమ్, వ్యక్తి అనేవాడు ఇప్పుడు మీరు నేను శత్రువులు అనుకున్నాను కదా కాసేపు. అవును. అయితే మీకు నాకు బోల్డంత శత్రుత్వం ఉంది, కానీ మీరు బ్రతికున్నారనుకోండి, ముఖం చూడడానికి ఇబ్బంది అనిపించినా వీపైన చూస్తా కదా మీరు తిరుగుతున్నప్పుడు. అవును. కానీ మనిషే లేకుండా పోతే మనం ఎవరిని సాధిస్తాము. ఉమ్, కాబట్టి ఈ సమయంలో ఇలాంటి మాటలు ఎందుకు అని నేను చెప్పాలి పూర్తిగా. ఇది నేను చెప్పాలనుకున్న విషయం. కానీ అక్కడ అది వచ్చేసరికి ఇప్పుడు అది ఎలా పోర్ట్రే అయిందంటే, నేను చెప్తాను. ఉమ్, అయితే అక్కడ ఏమైందంటే, నేను మన శత్రువు మరణించబడి మనం గౌరవిస్తాం కదా, కానీ ఈవిడ ఎలా మాట్లాడుతుంది చూడండి అని అలా పెట్టాను. అది ఒక 1 minute క్లిప్. ఉమ్, అది అయిపోయిన తర్వాత ఇది చెప్పాలి నేను. అవును. అయితే ఈ లోపే ఇంకో సహోదరుడు దానిలో జోక్యం కలుగు చేసుకొని చాలా గట్టిగా మాట్లాడాడు, అవును. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చాలా బట్టి. దారుణంగా. సో దానికి నేను ఏం చేశానంటే, నిన్న ఒక వీడియో పెట్టాను. అమ్మా నన్ను క్షమించండి, నాకు తెలియదు, ఇది మీరు ముందు పెట్టారనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే ఉమ్, ఈయన ఎప్పుడైతే మరణించాడో చాలా ఫేక్ న్యూస్లు బయటకు వచ్చాయి బ్రదర్. ఓకే. అంటే రకరకాల క్లిప్పింగ్స్ కానీ, న్యూస్ కానీ, కట్టింగ్స్ కానీ చాలా వచ్చేసాయి. ఉమ్, సో ఆ గ్యాప్ లో అది నిజం అబద్ధం ఆలోచించేంత టైం లేదు అక్కడ. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు అలాగే ఉన్నాయి, పోస్టులు కూడా అలాగే ఉన్నాయి, రెండు టాలీ అయిపోతున్నాయి. ఒప్పుకుంటా. కరెక్ట్. పోస్టులు అలాగే వచ్చాయి. ఇప్పుడు మతోన్మాద్ చచ్చిపోయాడు, లేకపోతే ఒక దేశద్రోహి చచ్చిపోయాడు, ఎందుకు ఏడవడం అనేటట్టు ఒకడు పోస్ట్ పెట్టాడు. ఈ మాట కూడా సేమ్ అలాగే ఉంది. నెక్స్ట్ ఏంటంటే, ఈ క్లిప్పింగ్ ఏదైతే వచ్చిందో దీన్ని నేను ఈవిడ ఎవరు, ఈవిడ ఛానల్ ఏంటి, అక్కడ ఏ డీటెయిల్స్ లేవు అక్కడ. ఇది వాట్సాప్ లో వచ్చిన ఒక క్లిప్పింగ్. ఇది పైన టైటిల్ ఈవిడ తప్ప కనీసం ఈవిడ పేరేంటి, ఈవిడ ఛానల్ ఏంటి, ఈవిడ ఎవరో కూడా తెలియదు మనకి. సో అక్కడ ఏంటంటే, పైగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలాంటి హేట్రెడ్ స్పీచ్ వద్దు. అది శత్రువే కావచ్చు, చనిపోయిన రోజు మనం సంతాపం వెలుబుచ్చాలి, ఇలా సెలబ్రేట్ చేయడం తప్పు అనేటువంటి విషయం నేను చెప్పాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, పక్కకు కెమెరా షిఫ్ట్ కావడం, మైక్ పక్కకి వెళ్ళిపోవడం, అది ఉద్వేగభరితంగా మారడం, అక్కడున్న వ్యక్తులు వి వాంట్ జస్టిస్ అని అరవడం, అది పెద్ద గందరగోళమైన పరిస్థితి బ్రదర్ అది. సో ఇమ్మీడియట్ గా ఏం చేశారు వాళ్ళు, తమ్ముళ్ళు ఏమని రాశారు, చనిపోయిన 1 గంటకే ఎలా మాట్లాడింది చూడు అనేట్టుగా నేను చెప్పినట్టుగా వాళ్ళు తమ్ముళ్ళు పెట్టారు. కంప్లీట్ గా రాంగ్ వెళ్ళిపోయింది. అందుకని నేను ఆవిడ ఎప్పుడైతే వీడియో పెట్టిందో ఇమ్మీడియట్ గా ఎవరేమనుకుంటారు పరిస్థితి నేను ఆలోచించకుండా, అమ్మ మీరు వీడియో ఇది ఇప్పుడు మాట్లాడి మీరు చెప్పేటప్పటికి నాకు విషయం అర్థమైంది, కాబట్టి ఈ వీడియో విషయమై నన్ను క్షమించండి అని నేను క్షమాపణ గుర్తు వీడియో పెట్టాను బ్రదర్. సూపర్ అండి. అది ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా ఇప్పుడు నేను మనిషినే కదా బ్రదర్. అవునండి. ఒక విషయాన్ని అపార్థం చేసుకుంటాను, నువ్వు తొందరపడతాను, నేను కూడా మనిషినే. సో ఏంటంటే, అది ఎంతవరకు అది తప్పని తెలియనంత వరకు నేను అందులో ఉంటానేమో, కానీ వన్స్ అది తప్పు, నేను చేసింది పొరపాటు అని తెలిసినప్పుడు నేను క్షమాపణ చెప్పకపోతే నేను యేసు ప్రభుని ప్రేమించే వ్యక్తిని కాదు, నా బైబిల్ ప్రేమించే వ్యక్తిని కాదు.
కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పొరపాటు అన్నది మానవ సహజం. కరెక్ట్ అయితే అది పొరపాటు అని తెలిసినప్పుడు దానికి క్షమాపణ చెప్పడం నాకు బైబిల్ నేర్పించింది కాబట్టి హ్మ్. క్షమాపణ చెప్పడానికి నేను సందేహించేవాడిని కాదు. ఒకవేళ ఇప్పుడు మాట్లాడిన మాటలో కూడా ఏదైనా పొరపాటు అని తెలిస్తే హ్మ్. ఇంకొకసారి క్షమాపణ చెప్పడానికి కూడా నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. సూపర్ అండి. ఇదండి అది మన జాన్ పాల్ గారు ఏదైతే తప్పు జరిగిందో అది ఆయన అవగాహన లేకుండా ఆయనకి ఎట్లా అంటే చెప్పాల్సిన విషయాన్ని కూడా చెప్పేంత టైం ఇవ్వకుండా పక్కన వాళ్ళు చేయడం వల్లే అలా మాట్లాడడం వల్లే అది కెమెరా షిఫ్ట్ అవ్వడం వల్లే కానీ ఆ యొక్క తప్పు జరిగింది. వేరేగా అయితే ఆయన చెప్పాలనుకున్న మాటలు వేరు. సో ఇక్కడ మనకి అర్థమైంది విషయం ఏంటంటే ఒక్కసారి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జాన్ పాల్ గారు ఇప్పుడు మనకి ఆన్లైన్లో ఉన్నారు. సో ఆయన చెప్పే విధానం కూడా ఒకే ఒక్క విషయం, ఆ తప్పు ఒక విధంగా జరిగింది, అది ఎలా అనేది ఆయన క్లియర్గా మనకి ఇప్పుడు వివరించడం జరిగింది. ఎనీవే థ్యాంక్ యూ జాన్ పాల్ గారు. నేను నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను చాలా వరకు కూడా ఆ వీడియోస్ చూసినప్పుడు కూడా నేను కూడా భావోద్వేగాలకు గురయ్యాను. ఎందుకు అంటే వీళ్ళు ఎందుకు ఇంత తొందరపడుతున్నారు, ఎందుకు అలా ఆ విధంగా నోరు జారడాలు ఎందుకు? మనకిప్పుడు మీరు ఇప్పుడు బైబిల్ని ఎంతో పవిత్రగణంగా భావిస్తారు. సో ఆ బైబిల్లో ఏమనుంది, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమనుంది. అంతేగాని ఇక్కడ నష్టం జరిగిపోయింది కుటుంబానికి, ఎంతోమంది సేవకులకి. సరే అది ఏ విధంగా జరిగింది అది పోలీసులు చూసుకుంటారు. ఒక్కసారి వాళ్ళకి ఒక టైం ఇవ్వండి. ఈరోజు 300 కెమెరాస్ని సీసీ కెమెరాస్ని వాళ్ళు ఈరోజు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అందులో ఆయన యొక్క ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ వీడియోస్ కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మరి దాన్ని బట్టి మనం కూడా ఒకసారి ఆలోచించాలి కదా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ జాన్ పాల్ గారు. నేను మిమ్మల్ని మళ్ళీ ఒకసారి నేను తప్పకుండా కాల్ చేస్తాను. మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం తప్పకుండా. ఓకే అండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. థ్యాంక్స్ అండి, బాయ్. సో ఇదండి మన జాన్ పాల్ గారు కూడా పాపం ఆయన లిటరల్లీ ఇది ఒక క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి లక్షణం. నిజంగా చెప్పాలంటే తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది పక్కకు పెడితే ఆ తప్పులో ఇంకొక తప్పు మనం చేయకుండా ఉండాలి అనేదే క్రైస్తవ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దానిని దృష్టిలో పెట్టుకుని మన జాన్ పాల్ గారు కూడా ఆవిడ్ని సారీ చెప్పడం జరిగింది, క్షమాపణ అడగడం జరిగింది. సో ఇంతకుమించి ఏం అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. జాన్ పాల్ గారు ఇలా అన్నారు కదా అని చెప్పేసి మనం మాట్లాడాం. ఇక్కడితో ఆ టాపిక్ కూడా ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు నిజంగా వైన్ షాప్కి వెళ్ళారా, వెళ్ళి మందు కొన్నారా, కొని దాన్ని ఎట్లా అంటే సేవించి డ్రైవ్ చేశారా, ఇది మనకు తెలియాల్సిన విషయాలు. చాలామంది చెప్పే విషయం ఏంటంటే పోలీసులు కూడా ఈ కుటుంబానికి అండ్ చాలా మందిలో ఉన్నటువంటి ఆ గౌరవాన్ని పోగొట్టకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా వరకు సైలెంట్గా ఉన్నారు ఈ విషయాలు బయటపడకుండా అనేది కూడా ఒక నానుడిగా మనం చూడవచ్చు చాలా విషయాల్లో కూడా. ఇక్కడ ఇంకొక మనం మెయిన్ థింగ్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మన జాన్ పాల్ గారు చెప్పినట్టు ఒక విషయం మాట్లాడాలి. ఒక వీడియో వచ్చింది ఇప్పుడు ఏంటంటే వెంటనే ఇప్పుడు ఆయన ఒక వైన్ షాప్లో పర్చేస్ చేస్తున్నారు, వైట్ డ్రాప్స్ అని చెప్పి, అది విస్కీయో రమ్మో ఏదో మరి తెలియదు నాకు. సో దాన్ని పర్చేస్ చేయడం జరిగింది. సో అది పర్చేస్ చేసి వెళ్ళడం వరకు అయితే అక్కడ చూపిస్తున్నారు. దాన్ని వెంటనే ఒక 2 రోజుల తర్వాత ఒక రోజు తర్వాత ఇంకొకరు ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో ఏంటంటే ఇది ఫేక్ అని చెప్పి వేరే వాళ్ళ ఫేస్ని మార్ఫింగ్ చేసి పెట్టినట్టు ఈజీగా కనిపిస్తుంది అక్కడ. ఓకే, అది మార్ఫింగ్ చేసి పెట్టినట్టు ఈజీగా కనిపిస్తుంది. సో దాన్ని అట్లా రివీల్ చేసి అది ఆయన కాదు అని చెప్పి, అంటే ఇప్పుడు ఇక్కడ మనం క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే క్రైస్తవులకి నిజాన్ని ఒప్పుకునేటువంటి ధైర్యం లేదంటారా? అంటే క్రైస్తవ్యంలో జాన్ పాల్ గారి లాగా నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుని క్షమాపణ కోరేటువంటి ఆ సత్తా లేనటువంటి వాళ్ళు ఉన్నారంటారా? అది ఇప్పుడు తెలియాల్సింది. ఎందుకంటే క్రైస్తవ్యంలో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే బైబిల్లో జీసస్ క్రైస్ట్ అనే పర్సన్ నేర్పించింది ఒకటే, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని, అంతేగాని ప్రతిదాడి చేయమని కాదు. కానీ ఇక్కడ క్రైస్తవులు ప్రతిదాడి చేయడానికి సిద్ధం అవుతున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కొంతమంది మేము అందరి పాస్టర్లా కాదు, మేము ఎదురు తిరుగుతాం, మేము కొడతాం, నరుకుతాం, చంపుతాం అని కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు. ఎందుకంటే దేశ భవిష్యత్తు మనం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ మన రాబోయే తరాలను కూడా మన అందరి దృష్టిలో పెట్టుకుని రాబోయే తరాలకి మనం ఏమి ఇవ్వగలం కూడా ఆలోచించుకోవాలనేది చిన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే నేను ఇప్పుడు కొన్ని వీడియోస్ కూడా నేను మీకు ప్లే చేయడం జరుగుతుంది.
సో ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. స్టెప్ బై స్టెప్పే వస్తాయి ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే అందులో ఎంత నిజం ఉంది, అసలు ఆయన వైన్ షాప్కి వెళ్ళారా లేదా, పోలీసులు వారి ఇన్వెస్టిగేషన్లో తేల్చడం జరుగుతుంది. దానికి మనం అందరం కూడా సంసిద్ధంగా ఉండాలే కానీ తొందరపాటుగా ప్రయత్నాలు ఎట్లా అంటే మాటలు కానీ చేతలు కానీ జారొద్దనేది ముఖ్య ఉద్దేశం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ సోషల్ మీడియాలో హిందువుల గురించి చాలా హీనంగా మాట్లాడినందుకే ఈరోజు ఇలాంటి ప్రక్రియలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ చాలామంది థ్రెటనింగ్లోకి ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వాళ్ళకి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన మెయిన్ విషయాలు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పుడున్నటువంటి ఎవరైతే సో కాల్డ్ పాస్టర్స్ అందరూ కూడా మాట్లాడి నాకు థ్రెటనింగ్ ఉంది, ప్రవీణ్ పగడాల గారి తర్వాత నన్నే చంపాలనుకుంటున్నారు అని చెప్పేసి అజయ్ బాబు గారు చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా గొప్పగా ఉందా లేకపోతే ఎలా ఉంది అనేది ఒక చిన్న ఆలోచన కూడా ఉంది. ప్రాణాలు అనేది అంత ఈజీగా పోయలేమండి. ప్రాణాలు తీసినంత ఈజీ కాదు ప్రాణం పోయడం అనేది. అలానే ఎవరి ప్రాణమైనా ప్రాణమే. అది అజయ్ బాబు గారిదైనా కానివ్వండి, అండ్ మనం లాస్ అయినటువంటి ప్రవీణ్ పగడాల గారిదైనా కానీ, ప్రతి ఒక్కరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం మనందరిది. ఈ జీవితంలో మన కుటుంబానికి అండ్ మనం నమ్మిన వాళ్ళకి చాలా చేసేది ఉంటుంది. ఐరా మీడియా ప్రేక్షకులకి ఏంటంటే, ఇక్కడ ఇంకొక గోపి సనాతన్ సేన అని చెప్పి గోపి గారు మనకి లైన్లో ఉన్నారు. సో ఆయన్ని మనం ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం జరిగింది కదా, సో అది యాక్సిడెంటా హత్య అనే క్వశ్చన్ మార్క్లో ఉన్నారు కదా. సో ఎవరైతే పాస్టర్లు ఇది హత్యే ముమ్మాటికి హిందూ మతోన్మాదులు చేశారు అని కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి, సో ఇప్పుడు గోపి గారిని ఆ విషయంలో ఒకసారి మాట్లాడడం జరుగుతుంది. ఎనీవే, హలో హలో గోపి గారు సార్, చెప్పండి సార్. వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. ఓకే. గోపి గారు, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిది హత్య లేదా యాక్సిడెంటా మీ దృష్టిలో? 100% ఇది యాక్సిడెంట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనం అన్ని కూడా పోలీసు వారు బయట పెట్టిన సీసీ ఫుటేజ్లు కానీ, ఆయన మందు కొన్న డీటెయిల్స్ అన్ని కూడా మొత్తం వచ్చేసి, ఆయన తాగి రోడ్డు మీద పడిపోవటం, తాగి రోడ్డు మీద పార్క్ లో రెస్ట్ తీసుకోవటం, కింద పడిపోవటం, ఇవన్నీ మనకి మొత్తం ఫుటేజ్లు కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసేసింది. అయితే ఇక్కడ అఫీషియల్ గా మన గవర్నమెంట్ ఏం చేయాలి అంటే అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. ఆ అఫీషియల్స్ గా ప్రకటించడానికి ముందు ఇవన్నీ ఆధారాలు బయట పెట్టింది ముందర. మరి బాబు ఫస్ట్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి, ఇవన్నీ తప్ప రైట అని చెప్పి గవర్నమెంట్ అన్అఫీషియల్ గానీ మరి అఫీషియల్ తెలియదు కానీ మొత్తానికి అయితే బయటకు వచ్చినాయి ఫుటేజ్లు కానీ, ఆయన కింద పడిపోవటం కానీ, ట్రాఫిక్ ఎస్ఐ ఆయన పేరు సుబ్బారావు, ఆయన మొత్తం డీటెయిల్స్ అవటం గానీ, ఆ లైట్ హెడ్ లైట్ పగిలిపోవటం గానీ, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మొత్తం ఆల్రెడీ మీడియా బయట పెట్టేసిందండి. అన్ని ఛానల్స్ కూడా వచ్చేస్తుంది. ఇది 100% ఆయన కావాలని చేతులారా చేసుకునే యాక్సిడెంట్ అండి. తాగేసి తాగేసి కొన్న బ్రాండ్ కూడా చూసాం కదా, ఆయన కొన్న బ్రాండ్ రమ్ము ఏదో ఉందో రమ్ము కొనుక్కున్నాడు ఆయన. మనం చెప్పింది కదా సార్, ఇవన్నీ మనం చెప్తే మన మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇట్లాంటి మనం తప్పుగా మన ఆధారాలు చూపించారు కదా. ఆయన ఎక్కడి నుంచి ఎటు ప్రయాణం చేశాడు, ఎక్కడ దగ్గర పోలీసు వాళ్ళు 300 సీసీ ఫుటేజ్ పరీక్ష చేశారండి వాళ్ళు. 300. అవును అవును, ఐడియా ఉందా సార్ మీకు దీని గురించి? అవునండి, ఉంది, క్లియర్ గా ఉంది. 300 సీసీ ఫుటేజ్ లో తయారు వాళ్ళు పట్టుకొని అసలు ఈ నెట్ నుంచి ఎటు వెళ్ళాడు, ఎటు వచ్చాడు మొత్తం కూడా సేకరించారండి. అన్ని ఆధారాలు సేకరించి ఇది కేవలం ఈయన తాగి నిర్లక్ష్యంగా నడుపుటి చచ్చిపోయాడు తప్ప ఇది కేవలం ఎవరు హత్య చేయలేదు అని చెప్పి క్లియర్ డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఒక వ్యక్తిని హత్య చేయాలి అంటే గొడ్డలతో నరకాలి, కత్తితో పొడవాలి. ఆయన గాయాలు కేవలం ఫేస్ మీద మాత్రమే ఉన్నాయి. ఈ మొహం ఒక పక్కకు ఒత్తుకుపోయిందండి. ఫోటోలు కూడా వచ్చినాయి మా దగ్గరికి. సార్ చంపేవాడు ఎలా చంపుతాడు మీరు నేచురల్ గా ఆలోచింటే, కత్తి తీసుకొని పొడుస్తాడండి ఫస్ట్, లేదా తుపాకీ తీసుకొని కాలుస్తాడు, గొడ్డలు పెట్టి నరుకుతాడు. మొహం మీద గుద్ది చంపితే ముక్కు అంతా పచ్చడైపోవాలి, మా ముక్కు నుంచి రక్తం రావాలి. రక్తం వచ్చింది ఆల్రెడీ, కానీ ముక్కు పచ్చడవలేదు. ఒక పైన పక్కన ఫేస్ మాత్రమే పచ్చడైపోయింది. అంటే ఇక్కడ ఒక పాస్టర్ ఏమంటున్నారంటే, మొన్న ఇంటర్వ్యూ చేసిన ఆయన మొహం తీసుకుని వెళ్ళి ఏదైతే రాడ్ ఉంటుంది కదా మధ్యలో బుల్లెట్ కి, ఆ రాడ్ కేసి బాగా టపా కొట్టడం వల్లే అలా జరిగింది
సార్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉమ్, రాడ్డు మీద కొడితే ఉమ్, ఏమవ్వాలో తెలుసా, ఈ ముక్కు మధ్యలో ఉంటది చూసారా, రెండు కళ్ళకి మధ్యలో ముక్కు ఉంటది చూసారా, అవునవును, అక్కడ దెబ్బ తగలాలి, లేకపోతే నుదురు మీద దెబ్బ తగలాలి. రైట్, ఒక పక్కన ఒక సైడ్ గా అట్లా ఒత్తుకుపోయింది అది. ఒక దెబ్బ కొడితే కాదండి, ఒకేసారి ప్రెస్ అయింది అది. ఉమ్, మీకు 10 దెబ్బలు కొడితే ఏమైందంటే ఇటు పక్కన అన్ని చితికిపోతాయి. అవును, ఎందుకంటే తల ఇటు తిప్పుతాడు కొట్టేటప్పుడు. ఉమ్, మీరు జాగ్రత్తగా గమనించండి, లాజిక్ ఇట్లా అంటాడు, లేదా ఎక్కడో రకరకాల దెబ్బలు తగులుతుంది, ఫేస్ అంతా తగులుతుంది. కరెక్ట్ అండి, కానీ ఒక్కసారే ప్రెస్ అయిపోయింది, ఆయన ఒక రాయి మీద పట్టి అదంతా ఒత్తుకుపోయింది, ఇలా ప్రెస్ అయిపోయింది. ఉమ్, అందుకని ఈ పక్క ముఖం అంతా, ఈ లెఫ్ట్ సైడ్ ఏదో మొత్తం అంతా ప్రెస్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయింది. ఉమ్. కానీ ప్యాంట్ కాలకుండా లోపల తొడ కాలిపోయింది, అది తొడ? ప్యాంట్ కాలకుండా తొడ ఎట్లా ఆ. కాలింది అనేది క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది అక్కడ. తొడ కాలిందా అక్కడ? తొడ కాలిపోయింది అంటండి, ప్యాంట్ మాత్రం ఓకే ఏం సార్. కాల, అది ప్యాంట్కి ఏం కాల. తొడ ఎలా సైలెన్సర్ వల్ల కాలిందా? ఇప్పుడు చంపేవాడు ఒకవేళ చంపేవాడు అనుకో సార్, కాల్చి ఏమన్నా కర్రతో కొడతాడా అండి? కాదు కదా. ఉమ్, లేదా రాడ్డుతో కొడతాడా? రాడ్డు కాల్చి కొట్టాడు కదా. ఉమ్, అది ఎందుకు కాలింది అనేది పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. అది ఓకే, కాలు కాలినంత మాత్రాన చంపినట్టు కాదు కానీ దానికి దీనికి అసలు లింక్ లేదుగా మీరు చెప్పేదానికి. అవును. లాజిక్ ఆలోచించండి. అంటే ఇక్కడ కాలిందంటే సరే అండి, వీళ్ళు అనేది ఏంటంటే ప్యాంట్ కాలకుండా తొడ ఎట్లా కాలింది అంటే ఆయన ప్యాంట్ తీసా లేకపోతే ఏదో ఒక విధంగా ఆయన బాగా హింసించారు అని చెప్పేసి కూడా వీళ్ళు అవును మాట్లాడారు సార్. ఎన్నిసార్లు కాలినట్టుందండి? ఒకసారి. మరి ఒక్కసారి కాలితే హింసించేవాడు ఒకసారి కాల్చి వదిలేస్తాడా అండి? ఉమ్, మీరు లాజిక్ ఆలోచించండి. అది కసి తీర 5-6 సార్లు కాలుస్తాడు, 10 సార్లు కాలుస్తాడు. ఉమ్, ఇప్పుడు చంపేవాడు ఏంది, ఫస్ట్ కొట్టడమే, ముక్కు మీద కొడతాడు. ఫస్ట్ ముక్కు పచ్చడైపోద్ది కొట్టిన దెబ్బకి, అవును, లేదా కడుపులో గుద్దుతాడు. ఉమ్, ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలాలి. అసలు నేచర్ లో మనం ఆలోచించి చంపేటప్పుడు కత్తితో గాని, ఉమ్, గొడ్డలితో గాని, లేదా తుపాకీతో గాని చంపుతాడు, ఓకే, లేదా కర్రతో కొట్టి చంపుతాడు. ఉమ్, కర్రతో కొట్టి ఎక్కడ చంపుతాడు? తల మీద కొడతాడు. ఉమ్, తల మీద కొడితే ఏమైతుంది? ఫస్ట్ తల పైన కొడతాడు. అవును, పోలీసు రిపోర్ట్ లో తల పైన కొట్టలేదండి, ఓన్లీ ఈ పక్క ఇట్లా ప్రెస్ అయిపోయినట్టు ఉన్నది, 2-3 చోట్ల దోక్కుపోయినట్టు ఉన్నాయని మన పోలీసు వాళ్ళు FIR లో చెప్పారు. అవును. ఇంతకంటే ఏం కావాలి సార్? చంపేవాడైతే కత్తిపోటు కంపల్సరీగా ఉంటది. కానీ ఇప్పుడు ఇవాళ ఎక్కడైనా వచ్చిన కత్తిపోటు ఉందా? ఏమి లేదండి, కరెక్ట్, అది గొడ్డలతో నరికినట్టు ఏమి లేదు. మరి కానీ లేనప్పుడు ఇది హత్య అని ఎలా చెప్తారండి? మూతి పెదాలను ఎవరో కట్ చేసినట్టు కోసినట్టు కట్ అట్లా చేయడం ఉంది. కాదు సార్, అది మీ ఫోటోలు నా దగ్గర ఉండి మీకు పంపిస్తాను కావాలంటే. తప్పకుండా పంపించండి. ఆ చచ్చిపోయిన ఫోటోలన్నీ కూడా నేను చూపిస్తాను సార్ ఓకే, మీకు ఒక్కసారి. తప్పకుండా పంపించండి. మీ నెంబర్ మీరు ఈ నెంబర్ కి ఇదే నేను నెంబర్ మీకు అండి, మొత్తం ఇదే వాట్సాప్ నెంబర్. చేస్తాను. పంపించండి ప్లీజ్. ఈ మొత్తం ఒత్తుకుపోయింది సార్. ఇప్పుడు మొహం ఇట్లా పెట్టి వాడు బలవంతాన్ని వెళ్ళి రాయికి ఇలా ఒత్తుకున్నాం అనుకోండి, ఉమ్, ఇది మొత్తం పక్కకి లోపలికి వెళ్ళిపోయింది. ఇదంతా అవును, ఒక్క చోటే లోపలికి వెళ్ళింది. ఉమ్, ఆ మొహం అంతా కాదు, ఒక సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఉమ్, ఆ ఫోటోలు అంతా గమనించలేదు నేను, ఒక పక్కకంతా లోపలికి ఒత్తుకుపోయింది. ఉమ్, మరి ఒత్తుకుపోయినప్పుడు అలా గాయమైనప్పుడు చంపినట్టు కాదు కదా. ఉమ్. ఇది సార్ నేను చెప్పదలుచుకుంది సూపర్ ఇదండి. అండి. గోపి గారు, అట్లానే ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఫుటేజ్ వీడియో రిలీజ్ అయిందో అది వైన్ షాప్లో, ఉమ్. సో అది కూడా ఫేకే, అది వేరే ఎవరో అలాంటి డ్రెస్ వేసుకుని ఉంటారు కానీ ఆ పర్సనాలిటీ ఆయనది కాదు అని మాట్లాడుతున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ నా అభిప్రాయం ఏంటంటే సార్, ఉమ్, ప్రవీణ్ పగడాలు వచ్చి ఆయన బతికి వచ్చి, సారీ క్షమించాలి, బతికి వచ్చి ఉమ్, ఒరే బాబా ఆ వైన్ షాప్ లో మన్ను కొన్నది నేనేరా ఉమ్, అని చెప్పిన ఈ పాస్టర్లు అందరూ ఏమంటారంటే, అన్న మందు కొన్నది నువ్వు కాదన్నది క్రియేట్ చేసింది అంటారు. అదే, అలా విప్నటైజ్ చేస్తున్నారు జనాలు వీళ్ళు. ఉమ్, క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంటే ఇప్పుడు దీనికి ఆధారం ఒక్కటేనండి, ఇది బయట పెట్టాల్సింది పోలీసులే. అవును, ఆయన ఫోన్ పే చేశాడు కదా, అవును, ఆ చేసిన అమౌంట్ ఎంత చేశాడు ఏంటి ఎవరి ద్వారా వచ్చినా త్వరలో వివరాలు వస్తాయండి. మనం కంగారు పడాల్సిన పని లేదు. ఈ ఫుటేజ్ వచ్చింది, రేపు పొద్దున ఫోన్ పే ఫుటేజ్ కూడా రాదా? ఉమ్, ఇది మొత్తం అఫీషియల్ గా గవర్నమెంట్ ప్రకటించాలండి. ప్రస్తుతానికి గవర్నమెంట్, నేను అనుకోవటం ఏంటంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రస్తుతానికి కొన్ని ఆధారాలు మార్కెట్ లోకి వదిలేసింది, చూసుకోండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని చెప్పి అనే విధంగా గవర్నమెంట్ వదిలిందేమో నేను అనుకుంటున్నాను సార్. ఇది నా అభిప్రాయం, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఓకే మిమ్మల్ని సార్. తప్పకుండా కలుస్తాను, మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీతోటి. థ్యాంక్స్ తప్పకుండా సార్. ఇప్పుడు వరకు విన్నారు కదండి, గోపి సనాతన్ సేన్ గారు చెప్పింది అండ్ మన జాన్ పాల్ గారు చెప్పిన మా విషయాలు మీరు వినే ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే గోపి సనాతన్ సేన్ గారు ఆయన చెప్పే విషయం ఏంటంటే ఇది 100% కూడా యాక్సిడెంటే. ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కల్పించి ఏదేదో వీడియోలు చేసుకుంటున్నారు కానీ నిజాలు అనేది ఎవ్వరు కూడా మార్చలేరండి. అండ్ ఒక్క పోలీసు వాళ్ళు మాత్రం ఏంటంటే పబ్లిష్ చేయాల్సి ఉంది. క్రైస్తవంలో ఉన్నటువంటి
పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఇప్పటివరకు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో తేల్చి చెప్పింది ఏంటంటే ఇది కంపల్సరీ ఒక రోడ్ యాక్సిడెంట్ అనే విషయాన్ని అధికారికంగా వాళ్ళు తెలియజేయాల్సి ఉంది. సో అది తెలియజేసిన తర్వాత నాకు తెలిసి ఎంతవరకు అయినా సరే ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ అయిపోతుంది. అంటే ఈ వీడియోనే కదండి, ఇంకా ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కానీ నేను మీ ముందుకి రావడం జరుగుతుంది. అండ్ తప్పకుండా చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐరా మీడియా.